Stay tuned to D News channel to get more updates of Kadiri. బాలకృష్ణ నాయక్ రెండు మాటలు మాట్లాడుకుంటున్నాం. ఇట్లంటే రాండి, అంత ముందుకు రండి అన్న, ముందుకు రండి రవి రాయిరా, రెండు మాటలు మనం ముందుకుంటున్నాం. ఈరోజు హామీలు చేయడం జరిగింది. అదే విధంగా మా ఇంట్లో మేము ఇద్దరం ఉన్నాం గ్రాడ్యుయేట్స్. దరిదాపు 17 నెలలు కాస్తుంది. 17 ఇంటూ 3000 వైఎస్ఆర్సీపీ నాయకులకు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున్న కృతజ్ఞతలు మరియు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జీపీ తాండా అంటే వైఎస్ఆర్సీపీ తాండా అని మేము విన్నాం, కానీ ఈరోజు కనబడతాను. గోపాల్ నాయక్ ఎంపీటీసీ చేసి పంపించినారు. అలాగే రానున్న ఎలక్షన్ లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎవరైతే నిలబడతారో వాళ్ళందరినీ మీరు తప్పకుండా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించాలని కూడా నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఈనాటి కార్యక్రమ ఉద్దేశం ఏమంటే, ఏదైతే కూటమి ప్రభుత్వం ఆనాడు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు వైద్య విద్యార్థుల భవిష్యత్తునే ఆలోచించి తెచ్చినారో దాన్ని ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశంతో బడాబాబులకి కట్టబెట్టే యత్నం చేస్తున్నారు. దాదాపు కట్టబెడుతున్నారు. దానిని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ మేము నిరసన తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా 1 కోటి సంతకాల సేకరణ. ఇదేమంటే, ఎవరైతే మేము ఈ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకూడదు అని చెప్తారో వాళ్ళు దీనికి సిగ్నేచర్ చేసి 1 కోటి సంతకాలు ఈ రాష్ట్రంలో చేసి గవర్నర్ గారిని సమర్పించడం. దీని ద్వారా మేమందరం ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది, దానికి మేము అడ్డుకుంటున్నాం, దీనికి ప్రజలు నిరసన తెలియజేస్తున్నారనేది తెలుస్తుంది. కాబట్టి ఈ 1 కోటి సంతకాల సేకరణలో మీరందరూ ముందుకొచ్చి పాల్గొని దీన్ని విజయవంతం చేసిందిగా కూడా మిమ్మల్ని అందరూ నేను వేడుకుంటున్నాను. అలాగే చుట్టుపక్కల తాండాలో ప్రతి ఒక్క చోట నకిలీ మద్యం చాలా సరఫరా అవుతా ఉంది. దాంతో మీరందరూ దూరంగా ఉండండి. అది మద్యమే కాదు, అది సారానే కాదు, కల్తీ సారా కూడా కాదు, అది నకిలీ సారా. అంటే ఏదో స్పిరిట్ తెచ్చి పేద ప్రజలు ఎవరైతే దాన్ని యూజ్ చేస్తారో వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. దాంతో మీరందరూ దూరంగా ఉండి మీ ప్రాణాలు కాపాడుకోండి. మీరు భార్య బిడ్డల ముందు ఉండి వాళ్ళతో మీరు నవ్వుతా ఉండాలంటే ఈ నకిలీ సారాతో దూరం ఉండాలని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపునిస్తా ఉంది. మీరందరూ ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళవారం 28వ తేదీ కదిరిలో పెద్ద ర్యాలీ జరగబోతుంది. దాంట్లో ఈ మండల కమిటీలు, గ్రామ కమిటీలు, అలాగే అనుబంధ కమిటీలు ప్రతి ఒక్కరూ ఆ ర్యాలీలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సిందే కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ఇప్పుడు లింగాల లోకేశ్వర్ రెడ్డి గారు ఏదైతే